హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది గురువారం రోజు సాయంత్రం తీసిన వీడియో. ఈరోజైతే నేను మార్నింగ్ చేసిన కర్రీస్ అయిపోయినాయి కాబట్టి ఈవినింగ్ మళ్ళీ సొరకాయ పులుసు చేయడానికని చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ సొరకాయని నేను ఆల్రెడీ పోపు వేశాను. ఇక దీంట్లో పోపు వేసిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత పులుసు వేసుకోవడమే. ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టాను అనమాట. ఇక పులుసు వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం కరివేపాకు వేస్తాను. ఇదేంటంటే కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది. పోపులో వేసినా కూడా మళ్ళీ పులుసు మరిగేటప్పుడు వేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఈ కరివేపాకు లేకుండా పులుసులు కానీ పులిహోర కానీ అస్సలు చేయాలనిపించదు. ఇప్పుడు నేను పులుసులోకి మళ్ళీ కారం, ఉప్పు వేసాను కొంచెం. ఇలా వేస్తే ఏంటంటే పులుసు కూడా ఉప్పు కారం బాగా పట్టుకుంటాయి. ముందు వేసింది అయితే ముక్కకు పట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ పులుసు మరుగుతున్నప్పుడు ఒక 2 ఇంగ్రీడియంట్స్ అయితే నేను వేస్తాను. ఒకటేమో పులుసు మరుగుతున్నప్పుడు బబుల్స్ వస్తుంటాయి కదా, అప్పుడు తర్వాత ఇంకొకటేమో దింపే ముందు అనమాట. ఈ మధ్యలో ఈ బబుల్స్ వస్తున్నప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది పచ్చి ధనియాలతో చేసిన పొడి అన్నమాట. పచ్చి ధనియాలు అంటే వాటిని మనం మామూలుగా ధనియాల పొడిలోకి బాగా వేగించి చేస్తాం కదా, అలా కాకుండా లైట్గా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేడి చేసి ఆ తర్వాత గ్రైండర్ పట్టి పొడి చేసి పెట్టుకుంటే గ్రేవీలోకి చాలా బాగుంటుంది. చికెన్, మటన్ కావచ్చు, ఫిష్ పులుసు కావచ్చు, లేకుంటే టమాటా గ్రేవీ, ఎగ్ పులుసు లాంటి వాటిలోకి, ఇలా ఈ సొరకాయ పులుసు, బెండకాయ పులుసు అన్నిటికి కూడా బాగుంటుంది. ఇలా దీన్ని వేసిన తర్వాత మళ్ళీ బాగా మరిగిన తర్వాత దింపే ముందు ఇంకో ధనియాల పొడి వేస్తాను. అదేంటంటే అది ధనియాల్ని బాగా వేయించి, అంటే దూరగా కంటే కూడా కొంచెం ఎక్కువే వేస్తాను నేను. వేయించి లవంగాలు కూడా వేసి పొడి పట్టేసి దాంట్లో చివరిలో గార్లిక్ కూడా యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసి పట్టేస్తాను. ఇదైతే పచ్చి ధనియాల పొడి నేను చూపిస్తున్నది. ఇది ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు వేసేది. ఇది వేస్తున్నాను. కొంచెం వేస్తే సరిపోతుంది, అంటే మన క్వాంటిటీని బట్టి మాకైతే ఇది సరిపోతుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ ధనియాల ఫ్లేవర్ ఎక్కువగా వచ్చి డామినేట్ చేసేస్తుంటుంది. ఏదైనా సరే అది ఎంత పడాలో అంత పడితే బాగుంటుంది, కానీ ఏదైనా ఎక్కువ వేసేస్తాం మనం, కానీ అదే ఫ్లేవర్ మొత్తం కూరని డామినేషన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా నేను వేసాను. దింపే ముందు వేస్తాం కదా, ఇంకా ఇప్పుడు దీన్ని వేసేసి నేను ఇంకొక పౌడర్ వేస్తా అని చెప్పాను కదా, ధనియాల పొడి. అది ఇప్పుడే పట్టాను నేను, ధనియాల పొడి ఫ్రెష్గా. ధనియాలు, లవంగాలు, గార్లిక్ వేసి పౌడర్ చేసి పెట్టాను. పచ్చి వెల్లుల్లిపాయలే. ఇక ఈ పొడిని కాస్త వేసామంటే ఇంకా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ పులుసులు ఇష్టమైన వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. ఇది వేసేసి ఇంకా దింపేసుకోవడమే పులుసుని. అయితే కొంతమంది ఏంటంటే నువ్వుల పొడి కూడా వేస్తుంటారు కదా, అది కూడా చాలా బాగుంటుందన్నమాట.